నర్సంపేట పట్టణంలోని 9వ, 10వ వార్డుల్లో 5 రోజులుగా త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు లేక స్నానం, వంటకాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పాడైన బోరింగ్లను వెంటనే మరమ్మతు చేయాలని, ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోతే మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని సిపిఎం హెచ్చరించింది. నర్సంపేట పట్టణంలో నల్లాలు రాక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 9వ వార్డు, 10వ వార్డు ప్రజలకి గత 5 రోజుల నుండి నీళ్లు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నల్లా నీళ్లు రాకపోవడం వల్ల వాళ్ళు స్నానాలు చేసడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 9వ వార్డు, 10వ వార్డుకు సంబంధించినటువంటి సంజయ్ నగర్ ప్రాంతంలో 3 బోరింగులు ఉన్నాయి. ఈ 3 బోరింగులలో 2 బోరింగులు ఖరాబ్ అయిన బోరింగులను బాగు చేయాలని చెప్పేసి అనేక సార్లు మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ 5 రోజుల కానుండి మంచినీటి సౌకర్యం రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతరుల ఇండ్లలోకి బాయిలకు పోయి నీళ్లు చేసుకుందామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా బావిలో నీళ్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం తక్షణ ఏర్పాట్లు చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా 9వ వార్డు, 10వ వార్డుతో పాటు నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏ వార్డులోకి నల్లా నీళ్లు రాకపోవడం ఉందో వాటిని ఖచ్చితంగా నల్లా నీళ్లు సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నల్లా నీళ్లు రాకపోయినటువంటి సందర్భంలో పైపు లైన్లు పగిలినాయని చెప్తున్నారు. పైపు లైన్లు పగిలితే ప్రత్యామ్నాయ మార్గాలు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిలో ఉన్నటువంటి ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపటిలోపు నల్లాలు రాకపోతే ఖచ్చితంగా 9వ వార్డు, 10వ వార్డు ప్రజలతో పాటు నర్సంపేటలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మున్సిపాలిటీ కార్యాలయం ముందు తీసుకొచ్చి ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.